friends, how are you? Welcome to our Amma Cooking channel. Today we did carrot pickle, yummy and spicy pickle. Please subscribe, like and share. Don't forget to give us a comment. Thank you. ఈ రోజు మనము క్యారెట్ తో పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనము 5 క్యారెట్లని తీసుకున్నాము. 5 క్యారెట్లను ఒకసారి కడిగేసుకుని పైన ఆ చిక్ అనేది తీసేసుకోవాలి, పీల్ చేసేసుకోవాలి. క్యారెట్లు అన్నిటికీ కూడా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము 5 క్యారెట్లతో తయారు చేస్తున్నాము ఈ పచ్చడి. ఇది మనకి 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు క్యారెట్లని పీల్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సైడ్ 2 పక్కల కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ క్లీన్గా కడిగేసుకుని ఆరబెట్టాలి. క్యారెట్లు తడి లేకుండా ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ బాగా తడి అనేది బాగా తుడిచేసి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. కొంచెం అదంతా ఆరిపోవాలి, తడి అన్నదంతా పోవాలన్నమాట. మొత్తం 5 క్యారెట్లను కూడా తడి లేకుండా చేయాలి. క్యారెట్లను ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. వన్ అవర్ అయిన తర్వాత మనము క్యారెట్లని కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 క్యారెట్లని కట్ చేస్తాం మనము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇలా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. 3 క్యారెట్లని కట్ చేసుకుంటాం ముక్కల కింద. 2 క్యారెట్లు మాత్రం మనం క్యారెట్ తురుముకోవాలి. 2 క్యారెట్లని తురిమేసుకోవాలి. లేదు అంటే అన్ని క్యారెట్లని కూడా ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, లేదా అన్ని క్యారెట్లన్నీ కూడా తురుముకోవచ్చు. ఎలా కావాలన్నా కూడా బాగానే ఉంటుంది, ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. సగం ముక్కలు సగం తురుము అయితే ఇంకా బాగుంటుంది. 3 క్యారెట్ల ముక్కలు అవి. వీటిని ఒక టిష్యూ పేపర్లో అలా వేసేసుకోండి. ఇంకా తడేమని ఉంటే ఇంకా లాగేసుకుంటుంది ఆ పేపరు. మిగిలిన 2 క్యారెట్లు కూడా బాగా తురిమేసుకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. మనకి 3 క్యారెట్ల ముక్కలు, ఇది 2 క్యారెట్ల తురుము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాము. ఆ వెల్లుల్లిపాయకి పైన పొట్టును తీసేసి వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడిలో ఉన్న పులుపు అదంతా కూడా వెల్లుల్లిపాయకి తొందరగా పడుతుంది దంచడం వల్ల. ఇప్పుడు మనము పచ్చడి ఎలా కలపాలో చూడండి. మనము 5 స్పూన్లు సాల్ట్ తీసుకుంటున్నాము. 5 క్యారెట్లు తీసుకున్నాం కాబట్టి 5 స్పూన్లు సాల్ట్ తీసుకోవాలి. మీరు 2 క్యారెట్లతో చేసుకుంటే 2 స్పూన్లు సాల్ట్ తీసుకోవాలి. 3 క్యారెట్లు తీసుకుంటే 3 స్పూన్సే సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి 5 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాము. కారం 8 స్పూన్లు కారం తీసుకున్నాము. కారం మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. తక్కువ తినేవారైతే 1 స్పూన్ తగ్గించుకోండి. ఎక్కువ తింటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. 8 స్పూన్లు అయితే కరెక్ట్గానే సరిపోతుంది. 4 స్పూన్లు ఆవపిండి తీసుకోవాలి. 8 స్పూన్ల కారం అయితే 4 స్పూన్లు ఆవపిండి తీసుకోవాలి. ఇక్కడ మనం మెంతిపిండి 1 స్పూన్ తీసుకున్నాము. గార్లిక్, స్మాష్ చేసిన గార్లిక్ కూడా వేసేసుకోవాలి. మొత్తం కారం, ఉప్పు, ఆవపిండి, వెల్లుల్లి అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, తురుము అన్నీ కూడా ఆ పౌడర్లో
బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు. ఈరోజు పెట్టుకుని ఈరోజే తినేయడానికి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2-3 క్యారెట్లతో తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది, పెరుగులోకి బాగుంటుంది, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మనం క్యారెట్ అంతా వేసుకుని ఒకసారి ఆ కారం, ఉప్పు అన్నీ కలిపిన పౌడర్లో ఆ క్యారెట్ ముక్కల్ని అన్నీ కూడా బాగా కలిపేయండి ఒకసారి. మొత్తం ఆ ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ కూడా మనకి క్యారెట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేయాలి. మనం ఈ పచ్చడికి వేరుశనగ నూనె తీసుకోవాలి. అదైతే చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె ఒక 1/2 కప్లా తీసుకోండి. ఇలా ఒక చిన్న గ్లాస్లో తీసుకుంటున్నాము. అందులో సగం మాత్రమే వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. మనకి ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి ఎక్కువగా ఉప్పు కానీ ఎక్కువ ఆయిల్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ ఉండే పచ్చళ్ళకైతే ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇది అలా కాదు కదా, 1 వీక్కే ఉంటుంది కాబట్టి మీరు తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు, కారం అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయల్ని 3 నిమ్మకాయలు తీసుకున్నాము. నిమ్మకాయలు కట్ చేసుకుని ఆ జ్యూస్ అంతా కూడా తీసేసుకోండి. మొత్తం 3 నిమ్మకాయల జ్యూస్ తీసుకోవాలి. 5 క్యారెట్లకి 3 నిమ్మకాయలు అయితే బాగుంటుంది. పులుపు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. మొత్తం నిమ్మకాయ రసం అంతా కూడా పచ్చడిలో వేసేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆ నిమ్మకాయ ఆ పులుపు అంతా కూడా క్యారెట్ ముక్కలకి పడుతుంది. క్యారెట్ ముక్క కూడా మనకి చాలా క్రంచీగా ఉంటుంది. ఆ ముక్క కూడా చాలా పుల్లగా ఉంటుంది అనమాట. క్యారెట్ ముక్క చాలా బాగుంటుంది పుల్లగా. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. కొంచెం మనము లెమన్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీ దగ్గర లెమన్ సాల్ట్ ఉంటే ఒక పించ్ అన్న వేసుకోండి. మనకి అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది లెమన్ సాల్ట్. ఏ పచ్చడిలో అయినా సరే మనం ఒక పించ్ అన్న వేసుకుంటే మనకి ఆ పచ్చడి కొంచెం పాడవకుండా కొంచెం అది నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. అందుకని జస్ట్ లైట్గా అలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర లెమన్స్ లేకపోతే మీరు ఒక 1/2 టీ స్పూన్ ఈ సిట్రిక్ యాసిడ్ కూడా వేసుకోవచ్చు. లెమన్ ప్లేస్లో ఈ సిట్రిక్ యాసిడ్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది, అలా కూడా బాగుంటుంది. బాగా అంతా ఒకసారి కలిపేసుకోండి. ఏ పచ్చడిలో వేసుకున్నా మనకి అది బాగా ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది కాబట్టి సిట్రిక్ యాసిడ్ వేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ అనేది లైట్గా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. మనకి క్యారెట్ పచ్చడి రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఏ సీజన్లో అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. క్యారెట్లు అనేవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి సేమ్ మనకి ఆవకాయ తిన్న ఆ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. క్యారెట్ ముక్క కూడా చాలా గట్టిగా ఉండి చాలా క్రంచీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా టేస్టీ పచ్చడి ఇది. ఇన్స్టెంట్గా ఈజీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారైన 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. బయట ఉంటే పాడైపోతుంది. తయారు చేసిన 4 గంటల తర్వాత ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెడితే మనకి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. క్యారెట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట ఉంటే పాడైపోతుంది. కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.